లెట్కన్స్ ఈజీగా అయిపోవాలి, చూడ్డానికి బాగుండాలి, టైం లేదు అంటే ఇంకా బ్లౌజ్ లెహంగాలు కుట్టిన తర్వాత అబ్బా త్వరగా అయిపోతే బాగుంటుంది, చూడ్డానికి బాగుండాలనుకుంటే ఈ లెట్కన్స్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనకు ఇలా 2 పీసులు అయితే ఆపోజిట్ క్లాత్స్ ఉండాలి. ఆపోజిట్ పీసులు తీసుకొని 2 కూడా 5 ఇంచులు 5 ఇంచులు లేదంటే 4 ఇంచులు 4 ఇంచులు ఇలా తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా 4 మూలలు కూడా కుట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేయండి. తర్వాత ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, వాటినైతే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా 4 మడతలు మడత పెట్టేసి మధ్యలో ఇలా హోల్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోంచి ఒక క్లాత్‌ని అనేది బయటకి తీసుకోవాలి. తీసి ఇలా మూలలు అనేది ఇంకా లోపల సైడ్‌కి ఉంటాయి కాబట్టి ఓ పిన్ను తీసుకొని ఇలా మూలల్ని బయటికి అనేసేయండి. నీట్‌గా బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం బ్లౌజ్‌లకు కానీ, లెహంగాలకు కానీ కుట్టాల్సిన లాంగ్ ఫ్రాక్స్ కుట్టాల్సిన డోరీ తీసుకొని ఇలా మధ్యలోకైతే మనం ఇలా కట్ చేసినాం కదా, దాని మధ్యలో పెట్టేయండి. పెట్టేసి ఇలా మధ్యలోకి మడిచేయండి. మడిచేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని కిందికి ఈ డోరీ దగ్గరకొచ్చేసరికి షార్ప్‌గా కిందికి రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి షార్ప్‌గా వచ్చేసి ఈ చివరకొచ్చేసరికి హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయండి. చేసేసి తర్వాతి ఫోల్డ్‌కి ఇలా సేమ్ మనం అలాగే హాఫ్ ఇంచ్‌లో కుట్టుకుంటూ రావాలి. ఇలా ఫ్లవర్ లాగా వస్తుందనమాట మనకు. ఇప్పుడు ఇలా సూది దారం తీసుకొని మూల దగ్గర నుంచి ఒక కుట్టు తీసుకొని మళ్ళీ దానిపైన 1 ఇంచ్ పైకి కూడా ఇలా ము సూది అనేది దారంతో లాగండి. మనకు ఆ మూల అనేది పైకి వచ్చేస్తుంది. తర్వాత దాన్ని ఇలా దానిపైన ఒక పూస అనేది పెట్టుకొని కుట్టేయండి. మనకు తర్వాత ఇలా ముడేసుకోవాలి. 4 మూలలు కూడా ఇలాగే కుట్టుకుంటే మనకు మంచి ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో కూడా ఇలా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టినాం కదా, వాటిని కూడా ఇలా సూది దారంతో కుట్టేసి ముడేయండి. నీట్‌గా ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ కూడాను ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా మంచిగా ఉండాలని అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్